హైవేస్ నమస్తే. మొత్తానికి దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో 5గురు ప్రధాన నిందితులకు ఉరి సరైనదంటూ హైకోర్టు ఈరోజు తాజాగా తీర్పుతో స్పష్టం చేసింది. మరి 5గురిని ఎప్పుడు ఉరితీస్తారు, ఎంత సమయం పడుతుంది వీళ్ళని ఉరితీయడానికి అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా ఉరికంబం ఎక్కబోయే వారి పేర్లు, పోయే ముందు వారి పేర్లు కూడా మనం తెలుసుకోవాలి కదా. ముఖ్యంగా వాళ్ళు A2గా అసదుల్లా అఖ్తర్ యూపీ ఇతను, A3గా జియా రెహమాన్ పాకిస్తాన్, A4గా మహమ్మద్ తహసీన్, A5గా మహమ్మద్ యాసిన్, అదేవిధంగా A6గా ఆజాద్ షేక్ సమద్. వీరితో పాటు ముఖ్యంగా A1 రియాజ్ బక్తల్, వీడే అసలైన కంత్రి, వీడిని ముందు ఉరి తీయాలి. కానీ 5గురు ఉన్నారు, వీడు మాత్రం విదేశాల్లో తప్పించుకుని మన శత్రు దేశమైన పాకిస్తాన్లో అక్కడ తిరుగుతున్నట్టుగా కొంత సమాచారం ఉంది. ఇంకా అదుపులోకి తీసుకోలేదు, వీడు ఒక్కడ పరారీలో ఉన్నారు. మిగతా 5గురు మాత్రం ఇప్పుడు అదుపులో ఉన్నారు. వీరు 5గురిని కూడా ఉరి తీయాలంటూ తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఏం జరిగింది ఇన్సిడెంట్ గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ముందుగా బస్టాప్లో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత 6 సెకండ్ల వ్యవధిలో సమీపంలోని మిర్చి పాయింట్ దగ్గర మరొక పేలుడు, ఇలా జంట పేలుడులో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు 131 మందికి గాయాలయ్యాయి. ఆ 131 మందిలో అనేక మంది ఇప్పటికీ కూడా బ్రతికున్నా కానీ జీవచ్ఛవంలా బ్రతుకుతూనే ఉన్నారు. వాళ్ళు అటు చావు కాక ఇటు బ్రతుకు కాక ఇప్పటికీ వాళ్ళు మంచాన పడి కాళ్ళు పోగొట్టుకుని చేతులు పోగొట్టుకుని ఇంకా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. మరోపక్క చూస్తే ఇటు 18 మంది ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలు ఈరోజు ఎవరు కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంతలా ఈ దారుణమైన ఘటనకు కారణం ఇప్పుడు మీరు విన్నారు కదా, దరిద్రులు ఆ 5గురు ఇంకొక పరారీలో ఉన్న మరొక ప్రధాన నిందితుడు. వీళ్ళని ఉరిశిక్ష అయితే ఈరోజు ఖరారు చేసింది హైకోర్టు. కింది స్థాయి ట్రయల్ కోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉరిశిక్ష విధించిందో దాన్ని సమర్థించింది. ఎందుకని ఈరోజు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది, ఉరే సరైనది ఎందుకు అన్నదంటే, ప్రధానంగా ఏదైతే దాదాపు 2013లో ఇన్సిడెంట్ జరిగితే ఆ తర్వాత 2.5 సంవత్సరాల పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పూర్తి స్థాయి దర్యాప్తు చేసింది. అంటే ఈ నిందితులు ఎక్కడ ప్లాన్ వేశారు, ఎక్కడ ఏదైతే కుక్కర్తో పాటు ఆ పేలుడుకు సంబంధించిన సామాగ్రి ఎక్కడ కొన్నారు, ఏ ఆయుధాలు ఉపయోగించారు, వీళ్ళ ప్లానింగ్ ఇందులో ఎంతమంది పాల్గొన్నారు, ఇలా అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఏకంగా 4000 పేజీల ఛార్జ్షీట్ని అయితే దాఖలు చేసింది. దాంతోపాటు 459 మంది సాక్షులతో పాటు నేరుగా కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పే దాదాపు 150 మందికి పైగా సాక్షులను విచారించింది. ఇలా ఇన్ని సాక్ష్యాధారాలు సేకరించి 4000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసి కూలంకషంగా ఛార్జ్షీట్ దాఖలు చేసి పిన్ టు పిన్ ఏం జరిగింది ఇందులో అనేది కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసింది 2.5 సంవత్సరాల పాటు ఎన్ఐఏ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎన్ఐఏ. ఈరోజు ఎన్ఐఏ చేసిన సమగ్ర దర్యాప్తుని హైకోర్టు కూడా తప్పుపట్టలేకపోయింది. ఖచ్చితంగా వీళ్ళ ప్రమేయం ఉంది, వీళ్ళని ఉరి తీయాల్సిందే ఈ దారుణ ఘటనలో అని చెప్పి కూడా హైకోర్టు ఈరోజు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఈ హైకోర్టు తీర్పుతో వెంటనే వీళ్ళని ఉరితీస్తారా అంటే లేదు, కొంత సమయం పడుతుంది. ఎందుకంటే చట్టంలో కొన్ని హక్కులు ఉంటాయి. వాడు నిజంగా దరిద్రుడైనా, వాడు నిజంగా హంతకుడైనప్పటికీ కూడా వారికి కొన్ని అవకాశాలు ఉంటాయి చట్టపరంగా. నెక్స్ట్ ఈ 5గురు కూడా సుప్రీంకోర్టుకి వెళితే, అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము ఇందులో ఎలాంటి అపరాధం చేయలేదు, మేము నిరపరాధులు అని వీళ్ళు సుప్రీంకోర్టు ముందుకు వెళితే ఆ సుప్రీంకోర్టులో విచారణ జరిగి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఉరిశిక్ష అమలు కాదు. ఒకవేళ వీళ్ళు ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్లకుండా ఉంటే 3 నెలల్లో ఉరిశిక్ష అమలు చేస్తారు. అంటే ఈ 5గురు నిందితులను కూడా 3 నెలల్లో ఉరి తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈరోజు హైకోర్టు తీర్పు తర్వాత ఈ నిందితుల తరపున అడ్వకేట్ హైకోర్టు ముందు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాము, మా వాదనలు వినిపించబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏం చెప్పబోతున్నారు ఇటు నిందితుల తరపు అడ్వకేట్ అంటే, ఆయన ఇవన్నీ కూడా మేము మీడియా ముందు చెప్పలేము, ఆ విషయాలన్నీ కోర్టులో చెప్తాం. ఒకవేళ మేము వీళ్ళ తరపున వాదిస్తున్నాం కాబట్టి ముందుగానే మేము చెప్తే రేపు సుప్రీంకోర్టులో ఇబ్బంది అవుతుంది కాబట్టి నిందితుల తరపున ఏ విధంగా మేము వాదించబోతున్నాము, వాళ్ళు ఏ విధంగా నిరపరాధులని మేము చెప్పబోతున్నాం అనే విషయాలు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఈ విధంగా చూస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళబోతుంది కేసు. మరి అది సుప్రీంకోర్టుకు వెళితే ఎన్ని రోజుల్లో తేలబోతుంది, ఎన్ని రోజుల్లో హైకోర్టు తీర్పుని తిరిగి సుప్రీంకోర్టు మళ్ళీ సమర్థిస్తుందంటే దానికి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఏడాదిలో పూర్తవుతుందా, 2 ఏళ్ళు పడుతుందా, 6 నెలల్లో పూర్తవుతుందా చూడాలి.